ప్రముఖ దివంగత నటీమణి శ్రీదేవి తన అందచందాలతో యావత్ భారతదేశ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. ముఖ్యంగా అందాల సుందరిగా, అతిలోక దేవతగా పేరు దక్కించుకుంది. ఎంత అందంగా ఉన్నా చిన్న వయసులోనే మరణించడం ఆమె అభిమానులను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. శ్రీదేవి మరణాన్ని అభిమానులు ఇంతకీ జీర్ణించుకోలేకపోయారు. ఇకపోతే ఈమె మరణం ఎలా సంభవించింది అంటే మాత్రం ఆమె బాత్ టబ్లో పడి చనిపోయింది కదా, అందరికీ తెలిసిందే కదా అంటారు. కానీ దీనికంటే బలమైన కారణం ఒకటి ఉంది అని శ్రీదేవి మరణించిన చాలా ఏళ్ల తర్వాత ఆమె భర్త బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నోరు విప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో మొదటి లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి. దేశంలోని ప్రముఖ నటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈమె తన నటనతో కోట్లాది మంది అభిమానులను కలిగి ఉంది. ఇకపోతే శ్రీదేవి దుబాయ్లో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లి 2018 ఫిబ్రవరి 24వ తేదీన ఆమె స్టే చేసిన హోటల్లోని బాత్ టబ్లో పడి మరణించింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. కానీ ఈమె మరణంపై ఇప్పటికీ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఈ నేపథ్యంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన భార్య మరణం విషాదం అంటూ తెలిపారు. బోనీ కపూర్ మాట్లాడుతూ, శ్రీదేవి ఎప్పుడూ కూడా తన రూపం గురించే ఎక్కువ శ్రద్ధ వహించేది. ఆమె ఆన్ స్క్రీన్ పాత్రల కోసం ఒక నిర్దిష్ట రూపాన్ని కలిగి ఉండాలనుకుండేదని చెప్పారు. అందంగా కనిపించడానికి తరచూ ఎన్నో కఠినమైన చర్యలు కూడా తీసుకునేది. ఆ కఠినమైన నియమాలకు మేము కూడా ఆశ్చర్యపోయేవాళ్ళం. ముఖ్యంగా తరచుగా క్రాస్ డైట్లను పాటించేది. అంతేకాదు, తాను అనుకున్న రూపాన్ని పొందడానికి తిండి కూడా తినేది కాదు. అందంగా ఉండాలనే కోరిక అందరిలో ఆందోళన కలిగించేది. కొన్నిసార్లు ఆమె ఆరోగ్యాన్ని కూడా అది ప్రభావితం చేసింది. అయినా సరే శ్రీదేవి తన రూపాన్ని పొందడం కోసం ప్రయత్నాలు విరమించేది కాదు. నాతో పెళ్లి అయినప్పటి నుంచి శ్రీదేవికి లో బీపీ సమస్య ఉండేది. కఠినమైన ఆహార నియమాల కారణంగా ఇలా ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేసుకుంది. ఎప్పుడూ తాను తినే కూరల్లో ఉప్పు లేకుండా చూసుకునేది. దీనికి తోడు బయట హోటల్లో తింటే రాత్రి భోజనంలో ఉప్పు లేకుండా ఆహారం తీసుకునేది అనే ఆరోగ్యానికి కీడుగా మారింది. అందం కోసం ఆమె పాకులాడడం వల్లే ఆమెకు అనారోగ్య సమస్యలు వచ్చి మరణించింది అంటూ బోనీ కపూర్ కామెంట్లు చేశారు. మొత్తానికైతే శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. అభిమానులు ఒకసారి ఒక రూపాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరాధించారు అంటే ఎప్పటికీ అదే రూపం కోరుకుంటారు అని సెలబ్రిటీలు కొంతమంది భావిస్తారు. అలాంటి వారిలో శ్రీదేవి కూడా ఒకరు. అందుకే అభిమానులను మెప్పించడం కోసం ఆమె ప్రాణాల మీదకి తెచ్చుకుంది శ్రీదేవి.